హాయ్ హలో అందరికీ. మేము ఆడబిడ్డలం, మా ఊరి ఆడపడుచులం. మాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మండలంలో రాజన్నగూడెం అనే చిన్న విలేజ్. అక్కడే పుట్టి అక్కడే పెరిగా. పెళ్ళి అయ్యి మా ఊరిని వదిలి ఇంకో ఊర్లో ఉండే ఆడబిడ్డలం. ఎప్పుడో పండగ వస్తే గానీ సొంత ఊరికి రాము. ఇంకా కొంతమంది వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోవడం వల్ల ఊరికి రావడం కూడా ఆపేశారు. అలా పండగలకు వచ్చిన కొంతమంది కాలక్షేపంతో ఆ వచ్చిన 2 రోజులు కూడా తెలియకుండానే గడిచిపోయాయి. ఎవరికి ఎవరు పరిచయం లేనట్టు వస్తూ వెళ్ళిపోయే వాళ్ళం. బిజీ అయ్యే ఈ జీవితంలో పాత జ్ఞాపకాలు, చిన్ననాటి అల్లర్లు గుర్తు చేసుకుంటూ టైం కూడా ఉండకపోతుంది. దానికోసమే మాకు వచ్చిన ఈ చిన్న ఆలోచనే ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం. గడిచిన కాలాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకునే చిన్న అవకాశం. దానికోసమని మేము దసరా రోజు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. మా ఊరి ఆడబిడ్డలం అని దానికి పేరు పెట్టుకున్నాం. అనుకున్న విధంగా అందరం కలుద్దామని చర్చలు చేసి డిసెంబర్ 25, 2024 డేట్ ఫిక్స్ చేసాం. బట్ కొన్ని కారణాల వల్ల దాన్ని కుదరలేదు. దానికి ఎవరం డిసప్పాయింట్ అవ్వకుండా జనవరి 5, 2025 ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాం. ఒక 60 మంది దానికి ఓకే చెప్పారు. దానికోసమని మాకు కప్రాయపల్లి శుభం గార్డెన్ వేదిక అయ్యింది. అందరూ అనుకున్న విధంగా అనుకున్న చోట 8 గంటలకు అక్కడ చేరుకున్నాము. అక్కడ దీపారాధన చేసి కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత చిన్ననాటి చిలిపి చేష్టలు, పాటలు అల్లర్లు గుర్తు చేసుకున్నాం. అప్పటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా సమయాన్ని గడిపాము. అక్కడ చిన్న పెద్ద అని తేడా తెలియకుండా ఎవరి గ్యాంగ్ వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. అంతలోనే లంచ్ టైం అయ్యింది. లంచ్ క్యాటరింగ్ కాబట్టి త్వరగా అరేంజ్ చేశారు. కాసేపు లంచ్ చేసి మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశాం. బెలూన్ బ్లాస్టిక్, చెంచాగోళీ, మ్యూజికల్ చైర్, అంత్యాక్షరి, కుంటుడు, అలా పాత కాలం నాటి ఆటలు ఆడుకుంటూ చాలాసేపు ఎంజాయ్ చేశాము. దాని తర్వాత దాండియా వేసాము. ఎవరి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత టైం 4 అవుతుంది. అక్కడికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. వెళ్ళాలని ఎవరికి లేదు, కానీ వెళ్ళక తప్పదు. కానీ వెళ్ళేటప్పుడు తమ పాత జ్ఞాపకాలను ఒకసారి వేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ వాళ్ళ చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు. మేము ఇలా సరదాగా కలిసి ఎంజాయ్ చేసాం. మీరు కూడా మీ ఊరి ఆడపడుచులందరూ కలిసి ఎంజాయ్ చేయండి. మేము కలిసి ఎంజాయ్ చేసాం, మీరు కూడా అదే పని చెయ్యండి. నేను ఉట్కూరు కిషన్ రెడ్డి బిడ్డని. నేను కిషన్ రెడ్డి బిడ్డనని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు నాకు 3 అక్కలు. సో అమ్మా నాన్న ప్రేమ లేకున్నా నేను 3 అక్కల ప్రేమతోటే పెరిగాను. మీలాగా నేను షేర్ చేసుకోవడానికి నాకంటూ జ్ఞాపకాలు ఏమీ లేవు. నాకు అమ్మా అంటే రజిత, భాగ్య, బండారింద్ర, తర్వాత మా శోభక్క సీనియర్, సులోచన జూనియర్ వచ్చేసి శిరీష. వీళ్ళందరం ఏం చేసేదంటే కప్రాయపల్లి బయటకు నడుచుకుంటూ పోయి చెరువులో కాయ వేసుకొని పోయి అక్కడ ఏదో బావి ఉంటుంది, ఆ బావి పోయి చేపలు పట్టుకొచ్చేది బాక్సులలో. మోత్కూరు పడిపోయినప్పుడు మనిషి రాయి చేత పట్టుకునేది.